అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యయాతి కుమారుడైన యదువు యొక్క వంశంలో యాదవ వంశంలో 101 శాఖల వారు ఏర్పడ్డారు. వీరందరినీ కూడా జరాసంధుడు ఈ నానా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. మొత్తం పృథ్వీలో ఉన్నటువంటి రాజులను అందరినీ కూడా జరాసంధుడు జయించాడు. దేశం యొక్క మధ్య భాగాన్ని అంతటినీ కూడా జరాసంధుడు అదుపులో పెట్టుకున్నాడు. జరాసంధునికి జడిసి జరాసంధుని యందు ఇష్టము లేకపోయినా అతడు బలవంతుడు కదా, అతనితోటి గొడవ ఎందుకు అని అతని యందు ఇష్టం లేని వాళ్ళు కూడా అతనికి లొంగినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. అతనికి లొంగి ఉన్న వాళ్లలో నీ యందు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మీ నాన్నగారికి స్నేహితులైన కారణం చేత ఏమి, నీకు మేనమామైన కారణం చేత ఏమి, ఇలాగ అనేక కారణముల వల్ల నీ యందు ప్రేమ కలిగిన వారు కొందరున్నారు. అయితే యాదవులు చాలా మంది అతనికి వ్యతిరేకులే. యాదవులనందరినీ అతడు కాల్చుకుని తింటూ ఉంటే యాదవులు అక్రూరునికి ఆహుకుడు కూతుర్నిచ్చి వివాహం చేయడము మొదలైన వాటి ద్వారా అక్రూరుణ్ణేమో కూడగట్టుకుని బలరామునికి నాకు కంసుణ్ణి సంహరించేటటువంటి కార్యం అప్పగించారు. ఆ కంసుడు జరాసంధునికి అల్లుడు. అస్థి ప్రాప్తి అనే జరాసంధుని కూతుర్లనిద్దరును అతను వివాహం చేసుకున్నాడు. మామగారి అండ చూసుకుని అతడు తన వంశం వాళ్లే అయినా యాదవులనందరినీ బాధిస్తూ ఉంటే ఆ కంసుని తొలగించే పని బలరాముడికి నాకు అప్పగించారు. ఆ విధంగా వంశాన్ని రక్షించేటటువంటి పనిని నేను విజయవంతంగా నెరవేర్చాను. అయితే వాళ్ళకి ఆ కంసుని కుమార్తెలు మా మీద పగబెట్టారు, అందులో ప్రత్యేకించి నా మీద. వెళ్లి జరాసంధునికి చెబితే జరాసంధుడు కోపంతో మా మీద దండెత్తాడు. అది తప్పించుకున్నాము. జరాసంధుడు అబద్ధుడు అన్నటువంటి మా చేతుల్లో చచ్చేవాడు కాడు అన్న సంగతి నాకు తెలుసు. అందువల్ల కాలం కోసం ప్రతీక్షిస్తూ మేము కాలక్షేపం చేస్తున్నాము. ఈ విధంగా యాదవులకు అపకారం చేయడమే కాకుండా జరాసంధునిలో మరి ఒక ఘోరమైనటువంటి లక్షణం ఉన్నది. అదేమంటే దేశంలో ఉన్నటువంటి రాజులను ఓడించి తన మాటకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళనందరినీ తీసుకుని వచ్చి బందీఖానాల్లో పెట్టాడు. ఇప్పటికి 86 చేర్చాడు. మరి ఒక 14 గనక పూర్తయితే వీళ్ళనందరినీ విశసనం చేసి మహారుద్ర ప్రీతికరమైనటువంటి యజ్ఞం చేయబోతున్నాడు. ఆ మహారాజులందరూ ఎవరు విడిపిస్తారా అని చెప్పి ఆ బందీఖానాలో మగ్గుతూ ఎదురు చూస్తున్నారు. అందువల్ల నువ్వు గనక జరాసంధుణ్ణి సంహరించేటటువంటి ప్రయత్నం చేస్తే సంహరిస్తే
అటు మహారాజులను అందరినీ రక్షించిన వాడవుతావు. వాళ్ళు కారణంగా లోకమంతా కూడా బాధపడుతున్నది కనుక వాళ్ళని బంధించడం కారణంగాను ఆ లోకాన్నంతటిని కూడా రక్షించిన వాడవుతావు. నువ్వు సమ్రాట్టువు కావడము నీకు మాత్రమే మేలు కాదు, నీ పితరులు ఉద్ధరింపబడమే కాదు, దీనివల్ల లోకానికి అంతటికీ కూడా ఉపకారం అవుతుంది కనుక నీవు ఈ ప్రయత్నం చేయవలసినది అని హెచ్చరించాడు. హెచ్చరిస్తే ధర్మరాజు గారికి కూడా ఆశ్చర్యమే వేసింది. ఆయనకి తెలుసును ఇతని గురించి, జరాసంధుని గురించి కొంతవరకును, కానీ ఈ వివరములన్నీ ఇతడు చెబుతూ ఉంటే మరీ ఆశ్చర్యం వేసింది. వేసి గృహే గృహే హి రాజానః స్వస్య స్వస్య ప్రియంకరాః నచ సామ్రాజ్యం ఆప్తాస్తే సమ్రాట్ శబ్దో హి కృచ్ఛ్రభాకు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ప్రతి ఇంట రాజులున్నారు, అందరూ కూడా మరి వాళ్ళ వాళ్ళ రాజ్యాల్ని ఏలుకోవడానికి ఇలాంటి వాటికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమ్రాట్ అనిపించుకోవాలంటే మాత్రం చాలా కష్టమైనటువంటిది కదా అన్నారు. అది పొందాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది? అది ఎంత కష్టమైనదో తెలిసి, ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులో తెలిసి తనను తాను ఎవడు ప్రశంసించుకుంటాడు? జరాసంధుడంటే సామాన్యుడిగా కనిపించటం లేదు అని చెబుతూ, ఏమిటి అసలు ఈ జరాసంధుడికి ఇంత శక్తి ఎలా వచ్చింది, వాడెవడు, వాడి సంగతి ఏమిటి కొంచెం చెప్పవలసింది అన్నాడు. అంటే శ్రీకృష్ణుడు జరాసంధుని యొక్క చరిత్రను వివరించి చెప్పాడు. జరాసంధుడు బృహద్రథునికి జన్మించినటువంటి వాడు. బృహద్రథుడేమో మగధ దేశానికి రాజు, గిరివ్రజమేమో అతని రాజధాని. అతనికి 2 భార్యలున్నారు. ఆ 2 భార్యలు ఉన్నప్పటికీ అతనికి సంతతి కలుగలేదు. వాళ్ళిద్దరూ కాశీరాజు గారి కుమార్తెలు, 2 కూడా కవలు, వాళ్లకు సంతతి లేదు. లేకపోయేటప్పటికి వయస్సు కూడా గడిచిపోతూ ఉంటే అతడు బాధపడి అరణ్యంలో ఏ మహర్షి అనుగ్రహమైనా లభించకపోతుందా, తపస్సు చేద్దాము అనే ఉద్దేశంతో అడవిలో పడి తిరుగుతూ ఉంటే ఒక మహర్షి ఆయనకు కనిపించాడు. కనిపిస్తే ఆయన్ని ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే ఆయన ఈయన్ని ప్రశంసించాడు, చాలా అదృష్టవంతుడు అలాగిలాగాని. ఏం అదృష్టం స్వామి, నేను రాజ్యాన్ని విడిచిపెట్టి వైరాగ్యంతో అడవులు పట్టుకు తిరుగుతూ ఉంటే నన్ను మీరు ప్రశంసిస్తున్నారు అని అన్నాడు. ప్రశంస కాదయ్యా, నీకు వరం ఇస్తాను అన్నాడు ఆయన. ఈయన మీద అనుగ్రహం కలిగి. ఆయన పేరు చండ కౌశికుడు, ఆ మహర్షి పేరు. ఏం వరం కావాలో కోరుకో అంటే, నాకు ఇంతకంటే ఏం కావాలి, సంతతి లేక బాధపడేవాడికి అని ఈయన అన్నాడు. ఆయన మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నట్టప్పుడు ఆ మహర్షి సరిగ్గా ఆ సమయానికి ఓ మామిడి పండు ఆయన ఒడిలో పడింది. ఆ మామిడి పండు వీళ్ళ చేతికిచ్చి, ఈ మామిడి పండు భుజిస్తే సంతతి కలుగుతుంది నీ భార్యలు అని చెప్పాడు. చెబితే వాళ్ళు ఈయన ఇంటికి తీసుకొచ్చి చక్కగా 2 ముక్కలు చేసి ఇద్దరికి చెరుకు ముక్క ఇచ్చాడు. వాళ్ళు భోజనం చేశారు. దాన్ని భోజనం చేసిన తర్వాత తగిన సమయంలో వాళ్ళకి ఇద్దరికీ కూడా నిలువుకి చీలినటువంటి ఒక శిశువు యొక్క 2 భాగములు, శరీరం యొక్క 2 భాగములు ఇద్దరికి కరిగేటప్పుడు హడిరిపోయారు. వాళ్ళ అంతఃపురం అంతా చూసి సంతానం కలగాలని చెప్పని ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఈ వికృత సంతానం కలిగింది ఏమిటి అని వెలపరించుకొని అసహించుకుని ఆ 2 ముక్కల్ని తీసుకుని వెళ్లి కోట గుమ్మం దగ్గర పారేశారు. కోట గుమ్మం దగ్గర పారవేసేటప్పటికీ ఆ సమయంలో జర అని ఒక రాక్షసి ఉంది ఆ ఊళ్ళో. ఆ జర రాత్రిపూట విహారానికి బయలుదేరింది. చూస్తే దేదీప్యమానంగా ఉన్నాయి, ప్రాణం లేదన్నమాట. కానీ ముక్కలు 2 ఇదేమిటి ఇలా ఉన్నాయి, ఇక్కడో ముక్కుంది ఇక్కడో ముక్కుంది అని అవి రెండింటినీ ఓ చోట పెట్టింది. పెట్టేటప్పటికి అవి అతుక్కుని ఊరుకున్నాయి. అతుక్కుని ఊరుకుని వాడు ఏడవడం ప్రారంభించాడు. దానికి కూడా ఇతర విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం వల్ల వీడు రాజుగారి అబ్బాయి అని చరిత్ర అంతా కూడా జరిగిన గతం అంతా కూడా ఆమెకు తెలిసింది. దాంతో ఆ పిల్లాన్ని ఎత్తుకుని మానుష రూపం ధరించి రాజుగారి దగ్గరకు వచ్చి, వీడు నీ కుమారుడు, ఇలాగ నాకు లభించాడు, వీడిని జాగ్రత్తగా పెంచుకోవలసింది అని చెప్పింది. ఆ రాజుగారి ఇంట్లోనేమి ఆ ఊళ్ళోనేమి ఆ రాక్షసిని ఒక ఇలువేలుపుగా పూజిస్తూ ఉంటారట. గోడకి బొమ్మలు పెట్టి
పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని పూజిస్తూ ఉంటారట. అలాగే ఎవరైతే తనను పూజిస్తారో వాళ్ళకు ఉపకారం చేస్తూ ఉంటుంది, పూజించిన వాళ్ళకి అపకారం చేస్తూ ఉంటుందట. అదే చెప్పింది ఈ రాజుగారితో. ఇలాగ నేను ఉంటే నాకేమో ఇవి దొరికాయి, మీ ఇంట్లో నాకు ఈ పూజ జరుగుతోంది గనక మీ మీద నాకు ఈ అనుగ్రహం కలిగింది, అందువల్ల మీకు పట్టుకొచ్చి ఇచ్చాను అని చెప్పి మరి నువ్వు పెంచుకోవలసింది అని అంతర్ధానం చెందింది. రాజుగారు పరమానందపడి అంతఃపురంలోకి తీసుకుని వెళ్లి భార్యలకు పిల్లవాడినిచ్చి జర సంధించినది కనుక, జర అనే రాక్షసి వీడిని అతికింది కనుక, సంధించడం అంటే అతకటము అని, అతికినది కనుక వీడికి జరాసంధుడు అనే పేరు ఉంటుంది అని ఆ పేరు పెట్టాడు. వాడు అతిలోకంగా పెరగడం ప్రారంభించాడు, అన్నింటిలోనూ ప్రముఖుడవుతున్నాడు. ఈ స్థితిలో ఒకసారి మళ్లీ ఆ మహర్షి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే ఇతడి భవిష్యత్తు గురించి చెప్పాడు. వీడు చాలా చండప్రచునుడవుతాడు, ప్రపంచం వీడి ముందర ఆగలేకపోతుంది, అందరినీ జయిస్తాడు, వీడు సమ్రాట్ అవుతాడు అని ఈ కుర్రాడి జాతకం అంతా చాలా బాగుంటుంది అని చెప్పాడు. దానితో రాజుగారికి సంతోషం కలిగింది. ఆయన బాగా అప్పటికి వృద్ధుడయ్యాడేమో, ఇతనికి రాజ్యం అప్పగించి అభిషిక్తుణ్ణి చేసి ఆయన అరణ్యానికి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. వాడు అప్పటి నుంచి అలా పరిపాలిస్తూ ఉన్నాడు. వాడికి సంతతి అది కలిగింది. కూతుళ్లను కంసుడికిచ్చి వివాహం చేశాడు. సరే, ఆ కంసుడు ఇదిగో ఇలాంటి కారణముల వల్లేమో ఆ కంసుడిని మేము సంహరించాము, దానితో వాడికి కోపం వచ్చింది. మమ్మల్ని అనేక విధాల సంహరించడానికి ప్రయత్నం చేశాడు, యాదవులను అందరినీ నాశనం చేయటానికి. ఇందులో 18 వంశములకు చెందినటువంటి వాళ్ళు, ముఖ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్లను మరీ బాధించడం కోసం అందులో అతడు ప్రయత్నం చేశాడు. మేము ఎలాగో తప్పించుకుంటూ మా చేత వాడు అవధ్యుడన్న సంగతి తెలిసి సమయం కోసం ప్రతీక్షిస్తూ మేము కాలక్షేపం చేస్తూ వచ్చాము. వాడికి తోడు హంస డింభకులు అనేటటువంటి వాళ్ళు, డింభకులు అన్నాడు సంస్కృతంలోను. హంస డింభకులు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు క్షత్రియులే, అతనికి పరమ విధేయులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇతడు కలిసేటప్పటికి వీళ్ళ ముగ్గురు ముందు ప్రపంచం ఏమీ ఆగడానికి వీల్లేని పరిస్థితులు వస్తే మేము నేర్పుగా ఒకసారి యుద్ధంలో దూరంగా ఎక్కడో ఒకచోట ఒకడిని బలరాముడు పడగొడితే వాడు మూర్ఛిల్లితే బలరాముడి చేతిలో చచ్చిపోయాడు అని ఎవడో వెళ్ళి రెండో వాడికి చెప్పాడు ఇద్దరిలో ఒకడికి. అంతటి వాడైపోతే ఇక నేను ఉండడం ఎందుకని వాడు ప్రాణాలు తీసుకున్నాడు. వాడు తన గురించి ఇలాగ అనుకుని చచ్చిపోయాడు అన్నప్పటికీ వీడు కూడా సోదరుడి మీద ఉండే ప్రేమ కొద్దీ వీడు చచ్చిపోయాడు. వాళ్ళిద్దరూ వదిలేరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.